క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గత వారం మనం విడిచిపెట్టిన అంశములోని భాగాన్ని ఆలోచిద్దాం. అది మనం చదువుకున్న భాగం అనుమానాస్పదంగా మారుతున్న దేవుడు. అంటే దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క తీర్పులు ఒకరి పట్ల ఒకలా మరొకరి పట్ల మరొకలా ఉండడానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించి కొన్ని బైబిల్లోని ప్రవర్తించిన దేవుడు మరొకరి పట్ల ఎందుకు మరొకలా స్పందించవలసి వచ్చింది? దీనికి సంబంధించిన సందేహాలు మనకు తలెత్తటం వల్ల దేవుని ఏ కోణంలో ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అన్న విషయాన్ని గురించి బైబిల్ నుంచి మరింతగా క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. ఈరోజు ఒక విషయాన్ని మనం ముందుగా గుర్తెరగాలది ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు అని రాయబడింది ఆయన కోసం. అంటే ఎవరి పట్ల ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించే వ్యక్తి కానప్పుడు, ఒకరి పట్ల ప్రేమను మరొకరి పట్ల ద్వేషాన్ని, కోపాన్ని చూపే మనిషి కాడు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం దాని వెనుక ఒక మూల కారణం అనేది ఒకటి ఉంటుంది. ఆ కారణాన్ని ఒకవేళ సరిగా మనం గమనించకపోతే అది మనకు అనుమానాస్పదంగానే మారుతుంది. కనుక ఆ సందర్భంలో మనం గుర్తించవలసిన విషయాలను పరిశీలించిన పిమ్మట మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందే కానీ దేవుణ్ణి ఒక నేరస్తుడిగానో లేదా ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించే శక్తిగాను మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన తీర్చిన తీర్పులు కానివ్వండి, ఆయన వివిధ రకాలైన మనుష్యుల పట్ల ఆయా సంఘటనల్లో ఆయన ప్రవర్తించిన తీరు కానివ్వండి, కొంత సందేహాన్ని, అనుమానాన్ని మనకు రేకెత్తించిన ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక పెద్ద ప్రణాళిక, ఆలోచన, అలాగే ఎవరి పట్ల అయితే ఆయన నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన పూర్వపరాలు కూడా ఆధారపడి ఉంటాయి. అందరి పట్ల ఒకేలా ఆయన ప్రవర్తించడానికి లేదు. ఎందుకంటే వివిధ రకాలైన మనుష్యులు, వివిధ రకాలైన మనస్తత్వాలు, వారందరిని బట్టి ఆయన ఆలోచించి ఎవరి పట్ల ఎలా స్పందించాలి, ఎవరి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది దేవుడు ఆలోచనతో అడుగు వేస్తాడు. ఉదాహరణకి ఈరోజు మనం ఏ చట్టాల కింద అయితే లోబడున్నామో, ఒక వ్యక్తి మీద నేరస్థాపన చేయబడినప్పుడు మొట్టమొదటిగా పోలీసు శాఖ ఆ వ్యక్తిని గూర్చి ఆలోచించేది ఏంటో తెలుసా? అంటే ఇతనికి ఏమైనా క్రిమినల్ హిస్టరీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అంటే నేర ప్రవృత్తి కలిగిన వాడుగా ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అని ఆలోచిస్తారు మొదట. తరచూ నేరాలు చేయటంకి అలవాటు పడిన వ్యక్తిని హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. ఏమండి, తరచుగా నేరాలు చేయడానికి పూనుకున్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు దొంగతనానికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు తరచూ దొంగతనాలు చేస్తూ ఉంటారు. కొట్లాట్లకు అలవాటు పడిన వాళ్ళు తరచూ కొట్లాటకు వెళుతూ ఉంటారు. కనుక వాళ్ళపైన కేసులు నమోదవుతుంటాయి. అందుకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అంటే వీళ్ళు సహజంగానే ఇటువంటి గుణాన్ని కలిగిన వారా, దాన్ని హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. అంటే గతంలో కూడా ఇతను నేరాలకు ఏమైనా పాల్పడ్డా లేదా మొట్టమొదటిసారిగా ఇతను నేరానికి పాల్పడ్డా. హ్యాబిచువల్ అఫెండర్ అయితే ఏ నిర్ణయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఆలోచిస్తారు. అదే కొత్త వ్యక్తి అనుకోండి, అప్పటి వరకు ఏ నేరాలు ఆయన పైన మోపబడలేనప్పుడు, అయితే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇతను నేరం చేశాడా, దేనిని బట్టి ఈయన నేరం చేశాడా, అసలు లేదా, వీటన్నిటిని గురించి విచారణ ప్రారంభిస్తారు. మనిషే మరొక మనిషి పట్ల చట్టాన్ని అప్లై చేసేటప్పుడు, చట్టాన్ని అతనికి వర్తింపచేసేటప్పుడు ఇన్నిటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆలోచించడా? కనుక దేవుడు తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాలలో క్షమించవచ్చు,
లేదంటే ఆ మనిషిని క్షమించకపోనవచ్చు. కొన్ని సందర్భాల్లో క్షమిస్తాడండి ఆయన, కొన్ని సందర్భాల్లో క్షమించడండి ఆయన. క్షమించినందుకు దేవుడు గొప్పవాడని, క్షమించనందుకు దేవుడు చెడ్డవాడని ఎలా మనం తీర్పు తీరుస్తాం? ఎలా మన దేవుని నేరస్తుడిగా మనం భావిస్తాం? భావించకూడదు. కాబట్టి దేవుణ్ణి మనం కొన్ని విషయాల్లో నేరస్థాపన చేయటానికి, అసలు నేరస్థాపన చేయటమే తప్పు. ఎందుకంటే నేరస్థాపన చేసేటంతటి పరిస్థితులు ఆయన ఎప్పుడు ఉండడు. మనకు అర్థం కాక ఆయన పైన నేరం మోపవచ్చేమో కానీ నిజానికి ఆయన స్వభావం ఎదుటి వ్యక్తి పైన నేరాలు లేదా అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించి తను నేరస్తుడిగా నిలబడే వ్యక్తి అయితే మాత్రం ఆయన కాడు. సో దీనిని బట్టి మనం అంతా ఆలోచించి దేవుని పట్ల ఒక నిర్ణయానికి మనం రావాలి. ఒక ఉదాహరణ మీకు చెప్పిన తర్వాత నేను ఇంకా పాటలను ముందుకు వెళతాను. అదేంటంటే దావీదుని గురించి మీకు తెలుసు. దావీదు దేవుడికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన గురించి చాలా గొప్ప మాట ఆయన మాట్లాడాడు. ఏంటంటే దావీదు నాకు ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేవాడు అని. అంటే దేవునికి ఇష్టడుగా ఉన్న దావీదు, తన తరము వారికి సేవ చేసిన దావీదు, ఆయనను గూర్చి ఎంతగానో దేవుడు ఇష్టపడిన దావీదు మనస్సును ఎరిగిన వ్యక్తిగా దావీదుకు ఆలోచన కలిగింది, దేవునికి ఒక ఆలయాన్ని నిర్మాణం చేద్దాము బంగారంతో అని. దానికి సమ్మతించాడు. సమ్మతించిన సందర్భంలో ఏమంటున్నాడు చూడండి. నేను కడతాను అన్న ఆలోచన సొలొమోనుకు రాలేదండి, దావీదుకే వచ్చింది. నిర్మాణం చేద్దామన్న ఆలోచన కానీ ప్రణాళిక కానీ దావీదుదే కానీ సొలొమోనుది కాదు. అలాంటప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధపడిన దావీదు విషయంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవునికి కొరకు ప్రపంచంలో అప్పటి వరకు ఎవరు బంగారంతో ఆలయాన్ని మానవ చరిత్రలో బంగారంతో ఎవ్వరూ దేవుడన్న వ్యక్తికి వాళ్ళు ఆలయాన్ని కట్టలేదు. అలాంటప్పుడు దేవునికి బంగారంతో ఆలయాన్ని కట్టడానికి సిద్ధపడిన దావీదు దగ్గరకు వచ్చి ఆయన ఏమని మాట్లాడుతున్నారు చూడండి. 1 దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. నీవు పోయి నా సేవకుడైన దావీదు తిట్లను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా నివాసమునకై ఒక ఆలయమును కట్టించుట చేత కాదు. ఏంటండి ఇది? చేస్తానని వ్యక్తిని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరచడం ఏంటి? చేత కాదా? దావీదుకు చేత కాదా? కట్టలేడా? ఎందుకు కట్టలేడు? కత్తి పట్టుకుంటూ 10,000 మంది తలకాయలను నరకగలిగిన వాడు, అవునా? అలాంటిది దావీదు కట్టలేకపోవడం ఏంటి? నేనేమైనా పని చేస్తాను, ఏమండి నేను మీకోసం మంచి భోజనాన్ని సిద్ధం చేస్తాను అండి, నా భార్య సంతోషంతో వచ్చినప్పుడు చాలే నీ చేత కాదు అది అని అంటే ఆమె ఉత్సాహంతో చేస్తుందా, నిరుత్సాహానికి గురవుతుందో మీరు చెప్పండి. ఖచ్చితంగా నిరుత్సాహానికి గురవుతుంది. అంటే ఇష్టపడిన దావీదు పట్ల, బహుగా ప్రేమించిన దావీదు పట్ల ఆయన ఏంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ కూడా మనకు దేవునిపై అనుమానం వస్తుంది. అంటే ఎంత ఇష్టడైతే మాత్రం అందరి పట్ల ఒకేలా స్పందిస్తాడు ఆయన? ఏదో బంగారు దేవాలయాన్ని కట్టేస్తాడన్నావు, చాలా సంతోషం, ఓకే మై సన్ ప్రొసీడ్ అనలేదు. నీకు చేత కాదు అన్నాడు. అదేంటి ప్రభు అలా అంటావు? నాకు చేత కాకపోవడం ఏంటి? ఎందుకు చేత కాదు? ఎందుకు చేత కాదు అంటున్నాడు? నువ్వు కట్టొద్దయ్యా, నీ కొడుకు కడతాడులే. 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి. 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 7-8 వచనాలు. 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు దావీదు సొలొమోను తిట్లను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు నిశ్చయముగా ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు అనుకున్నాను. అప్పుడు అలాగ అనుకున్నప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏమందంటే, నీవు విస్తారముగా రక్తమును వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. ఇంతకీ ఎందుకు కట్టొద్దన్నాడట? బాబు నువ్వు చాలా మందిని చంపేశావయ్యా,
అవును, చంపాడు. నువ్వు చాలామందిని చంపేశావు. నీ నీ చేతులు దేంతో ఉన్నాయట? నువ్వు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. ఇదేంటండి? ఏమండి, దావీదు ఏమైనా తన సొంత ప్రయోజనాల కోసం యుద్ధం చేశాడా, యెహోవా కోసం యుద్ధం చేశాడా? మీరు చెప్పాలి. దావీదు కత్తి పట్టింది యెహోవా కోసం పట్టాడా, తన స్వప్రయోజనాల కోసం పట్టాడా? చూసారా? శత్రువుని చంపమని ఆ రోజు ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడే కదా. ఇశ్రాయేలు మీదకి దండెత్తిన వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళని చంపమని చెప్పింది ఒక యెహోషువతో కావచ్చు, న్యాయాధిపతులతో కావచ్చు, అవునా, రాజులైన వాళ్ళతో కావచ్చు. నువ్వు వెళ్ళి చంపేయి, సౌలుని పిలిచాడు. నువ్వు వెళ్ళి రాజుని చంపేయి, అగగని చంపేయి, అందులో అందరిని చంపొచ్చాయి. చంపమంటేనే కదా వీళ్ళు వెళ్ళి చంపారు. మరి దేవుడు ఆజ్ఞాపించితే, దేవుడు ఆదేశానుసారంగా చంపడానికి వెళ్ళిన వీళ్ళు నేరస్తులు ఎందుకు అవుతారు? చంపమన్న వ్యక్తి నేరస్తుడా, చంపినవాడు నేరస్తుడా? ఇప్పుడు చంపమన్న వ్యక్తి వచ్చి అన్నాడు, చూడు బాబు, నీ చేతులంటే చాలా రక్తం ఉంది, నువ్వు నా మందిరం కట్టించకూడదు. అయ్యా, నేను చంపింది కూడా నీకోసమే కదా కత్తి పట్టాను, నీకోసమే కదా యుద్ధం చేశాను. నేను శత్రువుతో యుద్ధానికి వెళ్ళింది నీకోసం. అంటే నీకోసం యుద్ధానికి వెళ్ళిన నేను, అవునా? మళ్ళా ఆయన ఏమని చెప్పాడు? వాక్యంలో ఏమని చెప్పారు? ఒక మాట చదవాలి. కీర్తన గ్రంథం 94 కీర్తన 16. అనుమానాస్పదంగా మారుతున్న దేవుడు అంటే ఇప్పుడు మరి అన్ని సందేహాలే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడి మీద మీకు సందేహం కలగాలని కాదు. రేపొద్దున మీకు ఇటువంటి సందర్భాల్లో సందేహం కలిగితే మీ దేవుడిని మీరు విశ్వసించాలి. మీ దేవుడిని మీరు అనుమానించడానికి వీల్లేదు. మీ దేవుడు తీసుకున్న నిర్ణయం వెనక ఉన్న ప్రణాళిక ఏంటో మీరు ఆలోచించి రేపొద్దున అడిగిన వారికి జవాబు చెప్పడానికే నేను మీకు చెప్తున్నాను. అంతేగాని దేవుడిని ఏదో అనుమానాస్పదంగా ఒక దోషిగా మీ మధ్య నిలబెట్టడానికి కాదండి ఈ ఉద్దేశం, ఈ మాటల ఉద్దేశం. అవునండి, అక్కడ అలా చేసిన దేవుడు ఎక్కడ ఎందుకండి ఇలా అంటున్నాడు అని రేపొద్దున ఎవరైనా క్వశ్చన్ అరైజ్ చేస్తే మరి దేవుడు చెప్పాలిగా, దానికి నువ్వు జవాబు చెప్పాలిగా. దేవుడు ఎందుకు వద్దన్నాడో చెప్పాలిగా. ఈ మాట చదవండి, 94:16 కీర్తన 94:16 ఏమంటున్నాడు? యుద్ధాలకు వెళ్ళమని ఏం చెప్తున్నాడు చూడండి. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయవారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచును. అంటే నా కోసం ఎవడు యుద్ధానికి వెళతాడని అడిగిన యెహోవాయే ఆయన కోసం యుద్ధానికి వెళ్ళి మనుషులను చంపొస్తే నువ్వు చేతులతో చంపావు కాబట్టి నువ్వు ఆలయాన్ని కట్టకూడదు అంటున్నాడు. చంపింది ఆయన కోసమే, వెళ్ళింది ఆయన కోసమే. కానీ ఎందుకు వద్దు అంటున్నాడు? నీ చేతులతో ఆలయం కట్టొద్దు అంటే ఇక్కడ దేవుని మనస్సు ఆలోచించాలి. ఎందుకు వద్దంటున్నాడు దేవుడు? దావీదు ఇష్టానుసారుడైనప్పుడు, దావీదు గొప్పవాడిగా దేవుని దృష్టిలో కనబడినప్పుడు నువ్వు మాత్రం కట్టడానికి వీల్లేదని దావీదుని ఎందుకు ఆయన నిర్బంధిస్తున్నాడు? నీ కొడుకు కడతాడు, నువ్వు కట్టొద్దు. దేవుడి కోసం చాలామందిని మంచిగా చంపొండొచ్చు, కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, దేవుని మనస్సు చెప్తున్నాను ఇప్పుడు మీకు. అన్యాయంగా నీతిమంతుల రక్తాన్ని ఒలికిస్తే దేవుడికి నచ్చదు. ఒక్కడైనా నా కోసం నువ్వు లక్షల మందిని చంపు, యుద్ధం యెహోవాదే అని చెప్పి ఏమండి ఆ రోజు అమాలేకీయులతో యుద్ధం, యెబూసీలు, హివ్వీలు, హిత్తీలు, కనానీయులు, పెరిజీలు, ఇలా ఎన్నో తెగలతో ఇశ్రాయేలు యుద్ధం చేశారు. న్యాయ పోరాటం, తమ భూమి కోసం వాళ్ళు చేసిన న్యాయ పోరాటం, అందులో ఎంతోమంది ప్రాణాలు లేచిపోయాయి. ఏమండి? కానీ దావీదు చేసిన పని అన్యాయంగా ఒక అమాయకుడు ప్రాణాన్ని తీయటం. ఊరియాని చంపలేదా? ఆలోచించండి. నా కోరిక మేరకు నా పక్షాన నువ్వు లేచి కొన్ని లక్షల మందితో యుద్ధం చేసి నా పక్షాన నువ్వు యుద్ధాన్ని చేసి నాకు గెలుపు నువ్వు ప్రకటించవచ్చు, కానీ అందులో ఒక్క అమాయకుడిని చంపినా నేను వద్దన్నాను కనుక నువ్వు నేరస్తుడివి, నాకు ఇష్టం లేదు కనుక నువ్వు నేరస్తుడివి.
మీకు అర్థమైంది ఇప్పుడు దేవుని మనసు? మంచి పెద్ద బంగారు ఆలయాన్ని ప్రపంచంలో ఎవరూ కట్టలేంది కట్టతాను అని ముందుకొచ్చిన దావీదుని ఎందుకు దేవుడు నివారిస్తున్నాడు? వద్దు, నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తంతో నిండిపోయాయంటే, రక్తంతో అంటే అంతమందిని చంపినప్పుడు అందరితో రక్తం కాదా? అందులో ఊరియా రక్తం కూడా ఉంది. అమాయకుడు ప్రాణం తీసావు నువ్వు. వద్దు, నీలాంటి వాడి చేతులతో నువ్వెంత ఆలయాన్ని కట్టాలన్నా నీ చేతులతో నాకు ఆలయాన్ని నిర్మించొద్దు. అందుకు దేవుడు వద్దన్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? నిరపరాధుల రక్తము చేత అంటాడు. నిరపరాధుల రక్తము చేత యెరూషలేము బహుగా తప్పు చేసింది. అంటే నిరపరాధుల రక్తాన్ని ఒలికిస్తే దేవుడికి నచ్చదా? నచ్చదు. అన్యాయంగా ఎవరిని చంపొద్దు. నువ్వు చంపడంలో న్యాయం ఉండాలి. ఏంటి, 7 తెగల వాళ్ళతో యుద్ధం చేశారండి. దేనికి యుద్ధం చేశారు ఇశ్రాయేలీలు? ముందు అడిగారు, అయ్యా ఇది మా భూభాగం, మా తాత ముత్తాతలకు ఇచ్చాడు, అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు, ఈ నేల మాది అంటే, పొండరా మీకు నేల ఏం చెయ్యం అన్నారు. అప్పుడు మరి యుద్ధం చేయక ఏం చేయాలి? మంచిగా అడిగారు, ఇవ్వలేదు. పోనీ కనీసం మీ త్రోవ మధ్య నుంచి వెళ్ళిపోతామే, ఊరి మధ్య నుంచి వెళ్ళిపోతామని ఇశ్రాయేల్ వాళ్ళు అడిగినప్పుడు వెళ్ళమని చెప్పిన వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చారు వాళ్ళ మీదకి. అప్పుడు ఏం చేయాలి? నరికేయండి అన్నాడు. అందుకే న్యాయ పోరాటం. ఏమంటే మన దేశం మీదకి ఎవరైనా దండెత్తి వస్తే వాళ్ళని చంపటం న్యాయ పోరాటమా కాదా? మీరు చెప్పండి. పాకిస్తాన్ని చంపేశారు అనుకోండి, నేరస్తులు మీరు? నో. ఇండియాని చంపితే మీరు నేరస్తులు. ఎందుకు? శత్రు దేశానికి సంబంధించిన వాళ్ళు చంపితే మీరు నేరస్తులు కారు. ఉగ్రవాదులను చంపితే మీరు నేరస్తులు కారు. అంటే చెడు పని చేసిన వారిని చంపొచ్చా? చంపొచ్చని మీ చట్టమే అంటుంది. మరి దేవుడి చట్టం తప్పని మీరెందుకు అంటారు? నా దేవుడు తప్పు చేయడు ఎప్పుడును. తెలియక మూర్ఖుడైన వాడు ఏదో మాట్లాడతాడు. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ఏంటి? నేను దేవుని పక్షాన వాదించేవాడిని అండి. ఎందుకంటే నా దేవుడిని ఒక మాట అంటే నేను సహించను. బైబిల్లో రాయబడిన మాటలు ఏదైనా ఎవడైనా వక్రీకరించి మాట్లాడినా, దేవుడు నేరస్తులుగా నిలబెట్టినా నేను సహించను. ఎందుకంటే ఆయన చేసిన దాంట్లో ఎంత నిజం ఉందో నేను వాదించి ఒప్పిస్తానండి. నేనే కాదు, మీరు కూడా ఆయన పిల్లలు కదా. ఆయన వాక్యాన్ని చదివేవాళ్ళు, ఆయన పక్షాన పోరాడేవాళ్ళు, ఆయన ఘనతను చాటేవాళ్ళు. మీరు ఆయన కోసం నిలబడాలి. ఆయనలో ఎంత సత్యం ఉందో మీరు ప్రకటించాలి. చదువుదాం ఏమంటున్నాడు ఇక్కడ? 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ఆ యెరూషలేము ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించింది యెరూషలేము. నిరపరాధుల రక్తం అంటున్నాడేంటి? అంటే అపరాధం చేసిన వాడిని నువ్వు చంపు, కానీ అపరాధం చేయని వాడిని చంపుతావేంటి? తప్పుగా. హెబెల్ ఏం తప్పు చేశాడనరా చంపావు నువ్వు? నిరపరాధి. నిరపరాధుల రక్తాన్ని ఒలికిస్తే దేవుడు ఒప్పుకోడు. కనుక ఇప్పుడు దావీదు ఎంతమందిని కత్తి పట్టుకుంటే కొబ్బరి బొండాల 10,000 తలకాయలు నరికినంతటి వీరుడు, గనుడు, దేవుని పక్షాన యుద్ధానికి లేచినవాడు, నా దేవుణ్ణి అంటావని ఎవడి మీదకైనా తిరుగుబాటు చేసి యుద్ధంలో గెలుపును తెచ్చేవాడు. కడతాను అంటే ఆలోచన మంచిదే, కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన నిర్ణయంలో న్యాయం ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి. నువ్వు 10,000 మందిని నా కోసం చంపొచ్చు అన్యాయం చేసినందుకు, కానీ ఒక్క మంచివాడిని చంపితే నాకు నచ్చదు. నేను చంపమనకుండా అన్యాయం చేస్తే నువ్వు నచ్చదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సౌలుని పిలిచాడు, చూద్దాం. సౌలుని పిలిచాడు, వెళ్ళరా నువ్వు వెళ్ళు. ఏం చేయాలి? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులు, శత్రువులు వీళ్ళు, ఇశ్రాయేలుని ఎంతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములనేమి అన్నిటినీ హతం చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాయకులను నిర్మూలము చెయ్యమని చెప్పాడు. వెళ్ళు, కమాండ్, వెళ్ళి చేసుకొని రా అన్నాడు. ఇంతకేమైంది? 9వ వచనం. సౌలును జనులు కూడి అగగును, గొర్రెలతో ఎడ్లతో క్రొవ్విన గొర్రెలను మొదలైన వాటి నుంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలం చేశారు. ఇంతకి ఇప్పుడు సౌలు చేసిన తప్పేంటి? దేవుడు మొత్తం లేపేమన్నాడు. శత్రువును శేషం లేకుండా
సమూలం నాశనం చేసిరా వెళ్ళు అన్నాడు, అమాలేకీయుల మీదకి వెళ్ళమన్నాడు. కానీ ఇతను ఏం చేశాడట? రాజును వదిలేశాడట. గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటి నుంచి నిర్మూలన చేయక పనికిరాని వాటిని అన్నింటి చంపుకొచ్చారటండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? 22వ వచనం, సమూయేలుతో పంపించాడు, వెళ్ళు చెప్పు వాడికి చెప్పు వెళ్ళి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులను అర్పించటం వలన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వు నా కోసం తెచ్చాను, నా సౌలు పాపం చెప్పాడు. సౌలు దేనికి తెచ్చాడు? యెహోవాకు బలిద్దామని తెచ్చానయ్యా. అయితే అగగా ఆణ్ణెందుకు తెచ్చావు? నేను వద్దన పనిని నువ్వు చేయకూడదు. దేవుడు చూసారు ఎంత కఠినుడంటే, అవును, కమాండ్. ఆయన గీత గీసాడంటే ఆ గీత జరిగి తీరాలి. ఆయన మాటకి చెప్పడానికి నువ్వెవడు? దేవుడికి ఎదురు చెప్పేటంతటి మనగాడా మనిషి? ఆఫ్టర్ ఆల్ మట్టి పురుగులు అంటాడు. దేవుడికి ఎదురు చెప్పడం ఏంటి? మరలా చెప్పి దాన్ని సర్దుకోవడం ఏంటి? నేను ఎందుకు తెచ్చానంటే గొర్రెలను, కొవ్విన బలిసిన వాటిని, ఎడ్లు ఎందుకు తెచ్చానంటే నీకు నైవేద్యం కొరకు, దహన బలి కోసం తెచ్చాను. నేను తెమ్మన్నానా? కొండల మీద మేకలు, ఎడ్లని నావేరా, నేనే సృష్టించాను రా. మళ్ళీ నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి? నేను తలుచుకుంటే కొన్ని కోట్లు మాట వల్ల కలుగు చేసి నీకు ఇవ్వగలను. నువ్వు మళ్ళీ నా మీద ప్రత్యేకంగా ప్రేమ చూపించి నాకు ఇవ్వడం ఏంటి? ఇదంతా నాకొద్దు. నువ్వు మాట మీరావు, నిన్ను తీసేస్తానని పోస్టులోంచి అన్నాడు. తెలుసు కదా మీకు సౌలు కోసం ఏం చేశాడు? నువ్వు రాజుగా పనికి రావు. ఏంటండి, ఒక్క గొర్రెలను చంపకుండా తెచ్చినందుకు ఒక రాజును ఒక్కడనే ప్రాణంతో తెచ్చాడటండి. అంటే దీన్ని బట్టి దేవుడు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తాడో, ఎంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాడు అనేది మీకు అర్థమైపోవాలి. ఆయన మాట వినటం శ్రేష్టం అంటున్నాడు. చూడండి ఇక్కడ, బలులను అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అందుకే నేను విసర్జిస్తున్నాను. యువర్ అన్ఫిట్ టు బి ఎ కింగ్. నువ్వు రాజుగా ఉండడానికి పని చేయవయ్యా, పో అన్నాడు. సమూయేలుతో చెప్పాడు, వెళ్ళు దావీదుని అభిషేకించిరా, వీడు నాకు అక్కర్లేదు. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉందా? ఏం పెద్ద తప్పు చేశాడండి ఆయన శిక్షించేశాడు? అందుకే గతంలో మోషే కోసం చెప్పాను కదా, బండను కొడితే ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి? అక్కడ జరిగిన పొరపాటు ఏంటో తెలుసా? నా పిల్లల మాట అన్నావు నువ్వు నాయకుడు అయితే ఏంటి? మోషే కోసం చెప్పాను కదా లాస్ట్ లెసన్లో. అందుకే పూర్తిగా వినాలి. ఏదైనా సరే అరకొరగా వింటే ఏమర్థమవుతుంది మనకి? మోషేను ఎందుకని నేరస్తుడిగా చేశాడు? నువ్వెందుకు పాలస్తీనాలో ప్రవేశించడానికి వీల్లేదు? చివరికి ప్లీజ్ అయ్యి ఇక్కడి వరకు వచ్చాను కదా, కనబడుతుంది నాకు, ఆ దాడితేనే కదా లోపలికి వెళ్తాను, ఒక్కసారి చూడనివ్వయ్యా అంటే చాలు, ఇంకా మాట్లాడదు పో అన్నాడు. ఏంటంటే 120 సంవత్సరాలు దేవుని కోసం నమ్మకంగా బ్రతికి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ ఓర్చుకొని సహించిన సాత్వికుడు భూమి మీద దేవుడు ఒక విషయం అడిగాడు, నేను కొంచెం లోపలికి ప్రవేశిస్తానయ్యా, వద్దో మాట్లాడదు, వెళ్ళిపో. దేనికి వెళ్ళిపోమన్నాడు? నువ్వు నా పిల్లల్ని కాని మాట అన్నావు. ద్రోహులు అనడానికి నువ్వెవడవి? నా పిల్లలాళ్ళు, నా పిల్లల్ని ద్రోహులు అనడానికి నువ్వెవరు? ఎరా మీ అందరి కోసం మండలోంచి నీళ్ళు నేను రప్పించాలా, నువ్వు కన్నావు? ఆయన చూసారా మాట పట్టింపు. కనుక ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. మోషేకి ఎందుకు శిక్ష చేశాడు ఆయన? నువ్వు ప్రవేశించవంతే, చివరకు నువ్వు అనాథప్రేతలా చచ్చిపోతావు అన్నాడు. ఇదేంటండి, ఇంత పెద్ద నాయకుడైన వాడు అనాథప్రేతగానే చచ్చిపోయాడండి. శవం ఎక్కడుందో కనబడలేదండి. ఏమండి, మన వాళ్ళు ఎక్కడైనా అనాథలుగా చచ్చిపోతాం, మనం ఎంత బాధపడతామండి, కనీసం శవం కూడా దొరకలేదని. చివరకు మోషే ఒక నాయకుడిని అనాథప్రేతగా చంపేశాడు. అతని శరీరం ఎక్కడుందో కనబడలేదు. వెళ్ళు, నువ్వు ఆ శిఖరం ఎక్కుపో, నిన్నెవరు పాతరు, నువ్వు అలా పడిపోతావు, ఎక్కడో ఆత్మ పోతుంది శరీరంలో నుంచి. అతని సమాధి ఎక్కడుందో ఎప్పటికీ తెలియదని చెప్పి ఆ పత్రిక రాస్తున్నప్పుడు అంటాడు. చూడండి, ఆ పుస్తకం రాసేటప్పటికి ద్వితీయోపదేశకాండ కాండంలో 34వ అధ్యాయం చివరి మాటలు 7వ వచనం. ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయం 7వ వచనం అండి. అతని సమాధి ఎక్కడుందో అది నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఏంటండి, ఎంత పెద్ద మోషే నాయకుడైన వ్యక్తి సమాధి సరిగ్గా లేకపోతే ఏమైనా బాగుంటుందా? మనం ప్రేమించిన జాన్సన్ గారి సమాధిని చక్కగా ఏమండి ప్రతిరోజు ఎంతమంది శిలాఫలకం పెట్టి అక్కడ జాన్సన్ గారు విడిచి వెళ్ళిన దేహం అని రాసాం. అందరూ వెళ్ళి పూలు ఏటట్టు చేసిన వాళ్ళు ప్రేమను బట్టి. ఎందుకు? ఆయన దేహం ఉండబట్టే కదా.
సమాధి చేశాం. మోషే ఏంటండి ఇలాగైపోయాడు? ఎందుకు ఇలాగైపోయాడు? చిన్న విషయంలో, మాట విషయంలో మాట పట్టింపు, దేవుడికి మాట పట్టింపు. ఆయన ఎందుకు శిక్షించాడు? శిక్షించడానికి ఒక అర్థం ఉంటుంది కనుక దాని వెనక కారణాన్ని తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు దావీదునండి దేవుడే చంపమని చెప్పిన దావీదు, నువ్వు వెళ్ళి చంపమని చెప్పి నాకు సౌలుకి అదే కదండి చెప్పు, నువ్వు వెళ్ళి చంపేసిరా, చంపేసి వస్తే తప్పులేదు. కానీ బతికుంచి తీసుకొచ్చాడు. చంపకుండా వచ్చినందుకు ఇక్కడ నేరస్తుడయ్యాడు సౌలు. అవునా? సౌలు ఎందుకు నేరస్తుడయ్యాడు? చంపకుండా వచ్చినందుకు నేరస్తుడయ్యాడు. దావీదు చెప్పిన వ్యక్తిని కాకుండా చెప్పని వ్యక్తిని చంపినందుకు నేరస్తుడయ్యాడు. ఎవరిని చంపాడు? ఊరియా. అమాయకుడిని చంపేశావు కదరా, అమాయకుడిని చంపేశావు నువ్వు. ఇంటికి వెళ్ళమని చెబుతున్నా, భార్య దగ్గరికి వెళ్ళమలుతున్నా, అమ్మో అందరూ యుద్ధంలో ఉంటే నేను ఎలా నా భార్య దగ్గరికి వెళ్ళగలనని మంచి నీతిమంతుడండి ఊరియా. రాజు గుమ్మం దగ్గర పడుకునేవాడట. దావీదు వెళ్ళి టెస్ట్ చేయమన్నాడు. వెళ్ళాడు లేదు చూడు ఇంటికి. ఎందుకంటే రేపు పొద్దున ఆమె ప్రెగ్నెంట్ అయితే వీడి ఇంటికి వెళ్తే ఆ నేరం నా మీదకి రాదు. ఎంత కుతంత్రం చూడండి దావీద్ది. నిజంగా చరిత్ర అంతా ఆలోచిస్తే దావీదు మాటిమాటికి ఊరియాని ఇంటికి పో ఇంటికి పో ఇంటికి పో ఎందుకు పంపించేస్తాను ఇంటికి? అంటే ఇంటికి వెళ్తే నీ భార్యతో ఉంటావు, నీ భార్యతో ఉంటే ఆమె నెల తప్పింది, రేపు పొద్దున గర్భవతిగా మారితే అది నా మీదకు రాదు. ఎందుకంటే ఆమెను చెరిచింది నేను కదా, ఆమెను పాడు చేసింది నేను కదా, ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు నా వారసుడు కదా, ఆ నేరం నా మీదకి రాకుండా ఉంటుంది. నువ్వు భార్య దగ్గరికి వెళ్ళావు అనుకో, ఊరియా నీ కొడుకే అని అనడానికి ఎంత క్రిమినల్గా ఆలోచించాడు చూసారా? వెళ్ళు 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 భార్య దగ్గరికి అన్నాడు. ఆయనేమో నేను నీతిమంతుడినయ్యా, అంతమంది యుద్ధం చేస్తుంటే నా అన్నదమ్ములందరూ కూడా నేను భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవాలా? నో, నేను భోజనం కూడా చేయను. నేను భోజనం కానీ నీళ్లు కానీ మా ఇంటికి వెళ్ళి చేయను. నేను ఇక్కడే ఉంటా. అలాగే ఉన్నాడండి ఊరి. ఎంత మంచి వ్యక్తి. ఉందా మాట రెఫరెన్స్ ఉందా? సమూయేలు 2వ గ్రంథం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఊరియా మందసము ఇశ్రాయేలు వారు యోధావారు గుడారముల్లో నివసిస్తున్నప్పుడు నా అధిపతియగు యోవాబు, నా సైన్యాధిపతి యోవాబును, నా ఏలినవాడు నగు నీ సేవకుడు బయట దండులో యుద్ధం జరుగుతుంటే అన్నం తినడానికి నా భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి నేను ఇంటికి వెళ్ళాలా? నీ తోడు, నా ప్రాణముతోడు ఒట్టు నేను చేయవాడు కానుండి. ఎంత మంచోడండి, సంస్కారవంతుడు. బా ఎంత మంచి మనసండి. నా తోటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళుతుంటే నేను భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవాలా? సిగ్గుండాలి నాకు అని అనుకొని ఇంటికి వెళ్ళలేదండి. దావీదు అడిగాడు, ఏరా ఇంటికి వెళ్ళాడు వాడు? వెళ్ళలేదు మహాప్రభు, చాలా మంచోడు. సాయంత్రం అతను బయలు వెళ్ళి తన ఇంటికి పోక తను ఏలిన వాని సేవకుని పట్ల వారి మధ్య అందరి మధ్య పడుకున్నాడటండి. ఇంటికి వెళ్ళి పడుకోకుండా. మనకైతే ఎక్కడ అవకాశం దొరికితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. ఏమండి, సెమినార్కి వచ్చారు చాలామంది, కానీ విశాఖపట్నం వెళ్ళిపోయి మధ్యలో టక్కన మిస్ అయిపోతున్నారు. ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఇల్లు, బెంగ, పరిస్థితులు, పనులు. చూసారా? నా ఇంటికి ఎలాగెళ్తాను అక్కడ అందరూ పనిచేస్తున్నప్పుడు? ఏ మొహం పెట్టుకొని వెళ్తాను అనే ఉండదండి. వాళ్ళందరి మీద ఊరే చాలా గొప్పోడు, నీతిమంతుడు. ఇవన్నీ చూస్తాడు దేవుడు, ఇవన్నీ చూస్తాడు దేవుడు. దావీదు అడిగాడు, వెళ్తానడు రా వాడు? మహాప్రభు వెళ్ళట్లేదండి. ఎలా రా వీడిని? రేపొద్దున వాడు వాంతులు చేసుకుంటుంది. నేను చేసిన దౌర్భాగ్య కార్యక్రమం నేను చేశాను, భర్తకు తెలిస్తే జీవితం పాడైపోద్ది. మరి ఏం చేయాలి? ఐడియా వచ్చింది. వీడు బాగా ఎక్కడ యుద్ధం జరుగుతుందో ముమ్మరంగా, ఏమండి అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు ఫ్రంట్లో పెట్టమన్నాడు. ఎందుకంటే బాణాలు కొట్టేటప్పుడు కానీ శత్రువులు వచ్చేటప్పుడు ముందు ఇడికి తగులుతుంది దెబ్బ. ఏమంటే చదవండి ఆ మాట. 14 వచ్చినవండి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతుంది. ఎక్కడైతే ముమ్మరంగా జరుగుతుందో, శత్రువులు గట్టిగా యుద్ధం చేస్తున్నారో అక్కడ తీసుకెళ్ళి వీడిని వేయండి అని వాడు మరణ శాసనాన్ని వాడి చేతికి ఇచ్చి ఈయన చంపేయండి అని. యోవాబు వాడే కదండి మరి సైన్యాధిపతి. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించాడట. ఆహా, ఇవన్నీ దేవుడు చూడ్డా, దేవుడు గుర్తించడా? నువ్వేదో నా కోసం బంగారంతో మందిరం కట్టేస్తే నా బంగారు కొడుకు, నువ్వు చేసినవన్నీ ఒప్పేసుకుంటాను నేను అంటాడు అనుకుంటున్నారు దేవుడు. నో, నువ్వు అన్యాయం చేసావురా,
నువ్వు కట్టొద్దు నీ చేత్తో, వద్దు. నువ్వు కట్టాలని నీ ఆలోచన గొప్పదేమో కానీ నువ్వు మాత్రం కట్టొద్దు, నీకు నమస్కారం, నీ కొడుకు కడతారు పో అన్నాడు. అందుకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు తీసుకున్న నిర్ణయం న్యాయమా కాదా? ఖచ్చితంగా న్యాయం. తప్పని మనం ఎలా అంటాం? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా అంటే నువ్వు సమాధానం దొరకనంత వరకు, అవును కదండి, దావీదు దేవుడికి ఇష్టానుసారుడు కదండి, ఇంత మంచి ఆలోచన చేశాడు కదండి, ఆయన చంపమంటే కదండి చంపాడు, మళ్ళీ ఆయన చేతులు రక్తంతో నిండడం ఏంటండి? రక్తంతో వాళ్ళందరి వల్ల నిండలేదు. ఒక్క అమాయకుడు ప్రాణాన్ని బలికొన్నా నీ చేతుల్లో రక్తం ఉంది, వద్దు, నువ్వు అందుకే టచ్ చేయొద్దు. అదండి దేవుని నిర్ణయం. మనకు అర్థం కాకపోతే దేవుడు అనుమానాస్పదంగానే ఉంటాడు. అర్థమై లోతుల్లోనికి వెళితే దేవుడు ఎందుకు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు అన్నది మనకు ఆలోచన వచ్చి, అమ్మో మహాప్రభు చాలా గొప్పడు అయ్యా, నేను అలా ఉండకూడదు, నీ విషయంలో నేను అలా నేరస్తుగా ఉండకూడదు, నువ్వు ఇంతగా ఆలోచిస్తావా, ఇంతగా పట్టించుకుంటావా? మాట పట్టించుకున్నాడు, మాట వినుట శ్రేష్టం అన్నాడు. అక్కడేం చేశాడు మోషే విషయంలో? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నా పిల్లల్ని ఏమంటావు? కాని మాట అంటావు నువ్వు, కాని మాట. నా పిల్లలందరినీ కాని మాట అంటావు నువ్వు నాయకుడు అయితే మాత్రం నా పిల్లలనే హక్కు నీకెవడిచ్చాడు? కాని మాట మాట్లాడినందుకు యెహోవా మీ విషయమై నా మీద కోపగించాడని చదివించారు కదా మొన్న, పోయిన వారం. చదువుతారు, ఒకసారి చదవండి. మరి మీరు మర్చిపోయి ఉంటారు, అప్పుడే నోట్స్లో రాసుకుంటారు, కానీ మళ్ళీ జ్ఞాపకం చేస్తేనే కానీ గుర్తురాని అందరు భక్తులు మనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25, 26. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం, క్షమించండి, 25, 26. 3వ అధ్యాయం 25, 26. నేను అద్దరికి వెళతాను, యోర్దాను అవతలనున్న మంచి దేశాన్ని, మంచి మన్యమును, ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు. నా మనం వినలేదు అసలు, నేను ఒప్పుకోలేదు అసలు వెళ్తానంటే. మరి యెహోవా నాతో ఎట్లా అన్నాడు? చాలు, ఇంకా మాట్లాడద్దు నువ్వు, ఇక ఈ సంగతి ప్రస్తావన నా దగ్గర తీసుకొని రావడానికి వీలేదు, మోషే వెళ్ళిపో. ఎంత కఠినం అండి, అన్యాయం కాదండి. నేనేదో పెద్ద దేవుడి కోసం పొడి చేశాను, దేవుడి కోసం ఉడికం చేసేసాను, దేవుడి కోసం అంత చేశాను ఇంత చేశాను ఎవరు చెప్పుకున్నా, దేవుని కోసం కానిది చేస్తే నేను పక్కన పెట్టేస్తాడు దేవుడు. పట్టించుకోడు. దావీదైనా ఒకటే, మోషే అయినా ఒకటే, అవునా? ఉజ్జా అయినా ఒకటే, ఉజ్జియా అయినా ఒకటే, అవునా? ముట్టుకోవద్దు అన్నాడు అంతే బండిని. నువ్వేమో అతి ప్రేమతోనో బండి అమ్మమ్మమ్మ బండి ఉరిగిపోతుందని పట్టుకుంటే చంపేశాడు అంతే. ఎందుకు చంపేశాడు ఉజ్జాని? మందసం పడిపోద్దేమనంటే ముట్టుకోకూడదురా పన్ని, పడిపోతే నీకేంటి, దెబ్బలు తగలదు కదా. అదేంటది? కేవలం బంగారంతో చేసింది. పడనివయ్యా, తప్పే ఉంది, లేపుతారు. పడినప్పుడు లేపినా పర్లేదు, కానీ నేను వద్దని చెప్పిన తర్వాత ఎవరో ముట్టడానికి వీల్లేదు. చూసారా ఎంత ఖండితంగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుని పిల్లలారా, ఆయనకి నచ్చేవాడుగా ఉండాలి నువ్వు, ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలి, ఆయన అనుకున్నది చేసేవాడుగా ఉండాలి. ఆయన పనిలో నువ్వేది చెయ్యి, ఆయన చెప్పిన దానిలో ఆయన కోసం నువ్వు ఏ పనైనా చెయ్యి, అప్పుడు నిన్ను క్షమిస్తాడు. ఎలా అంటారా? దావీదు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మళ్ళా మీకు. అదే యేసుప్రభు చెప్పాడు, ఏమని? ప్రధాన యాజకులు తప్ప సముఖపు రొట్టెలు ఎవరు తినకూడదు కదా. దావీదు లోనకి వెళ్ళిపోయి, ఆ గుడారంలోకి వెళ్ళిపోయి, యాజకుడే తప్ప ఎవరో ప్రవేశించకుండా గుడారంలోకి ప్రవేశించడం తప్పు. దాంతోపాటు రొట్టెలు తినేశాడు, తనతో కూడా ఉన్న వాళ్ళు కూడా రొట్టెలు ఇచ్చేశాడు. ఇది ఎలా రైట్? ఇది ఎందుకు రైట్? ఇది అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత కాదు. ఏమంటున్నాడు మరి అక్కడ? మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనం యేసుప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే దావీదును గూర్చి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనం, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. 7వ వచనం, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం మీకు అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ నేను ఏం చేశాను? దావీదు చేసిన తప్పేంటి? తిన్నది రొట్టె, కానీ దేవుడు తినొద్దన్నాడా? ఇంతకీ పారిపోతుంది ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? తప్పు చేసిన సౌలు బారి నుంచి పరిగెడుతున్నాడు.
అక్కడ సందర్భాన్ని సీక్వెన్స్ ఆలోచించండి. ఎందుకు దేవుడు సముఖపు రొట్టెలు తింటే ఏమనలేదు? విషయం తెలుసుకోవాలిగా. ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేశాడు? అక్కడ ఒక మాట దగ్గర ఎంత పట్టింపు ఉన్న దేవుడు అంగీకరించినప్పుడు ఏమండి, ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అంత జాగ్రత్తగా, అంత పర్టికులర్గా చూసి చూడనట్టుగా ఎందుకున్నాడు? ఎవరి పనిలో ఉన్నాడు దావీదు? అప్పుడు ఎవరి పనిలో ఉన్నాడు? అప్పటికి దావీదు అభిషేకింపబడినవాడా? ఎస్. అప్పటికి సమూయేలు నూనె పోసేశాడు దావీదు మీద. తర్వాత రాజు నువ్వేనయ్యా అన్నాడు. అలాంటి అభిషేకింపబడిన దావీదు సౌలు తప్పు చేస్తే సౌలు చంపడానికి చూస్తున్నాడు, దావీదుని చంపడానికి చూస్తున్నాడు. వెనకాతల జనాలను పంపుతున్నాడు, వెళ్ళండి ఎక్కడున్న దావీదుని చంపేయండి, వాడు బ్రతికొనడానికి వీల్లేదు. ఏమంటే అప్పటికి అల్లుడయ్యాడు, కూతురునిచ్చాడు. ఏమైనా న్యాయమా? అవునా? భార్య సొంత కూతురేగా. నువ్వే కదా మాట ఇచ్చావు, అర్ధరాజ్యం ఇస్తానన్నావు, కూతురిని ఇస్తానన్నావు. గొలియాతుని చంపిన తర్వాత అన్నమాట ప్రకారంగా పెళ్లి చేసావు. చేసిన తర్వాత ఏం చేసావు? దావీదేమో ఊర్లు పెట్టి వెళ్ళిపెట్టేట్టు చేసావు, కలవకుండా చేసావు. వెనకాతల మనుషులు పంపావు గోండాల్ని చంపడానికి. ఎక్కడికైనా పరిగెడతాడు దావీదు. అలా తన ప్రాణాన్ని కాపాడుకోవటంలో నా కోసం, నేను అభిషేకించిన ఒక రాజుగా నిలబడటం కోసం ఆకలితో ఆ రోజు అలమటిస్తున్నాడు. ఆ రోజు రొట్టెలు తినకపోతే చచ్చిపోతాడు. కనుక అలా దావీదు చావకుండా ఉండాలి అంటే ఏం చేశాడు? ఇంకేం కనబడలేదు, రొట్టెలు కనబడ్డాయి, తినేశాడు. ఇప్పుడు తప్ప? నువ్వు దోషివి కాదు అయ్యా, నిర్దోషివి. రొట్టెలు తిని కూడా నిర్దోషి అని తీర్పు పొందాడట. అవునా? నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. తప్పు చేయని దావీదును ఎందుకు అక్కడ తప్పు చేశాడని మీరు అంటున్నారు? తప్పు చేయలేదు. బికాస్ ఐ యాక్సెప్టెడ్, నేను ఒప్పుకున్నాను. దావీదు విషయంలో నేరస్తుడు కాడు, రొట్టెలు తినడంలో నేరస్తుడు కాడు. ఎందుకంటే నా కొడుకు, నేను అభిషేకించిన రాజు నా కోసం తన ప్రాణాన్ని బ్రతికించుకోవడం కోసం, తర్వాత ఇశ్రాయేలు వాళ్ళని కాపాడడం కోసం పరుగు తీస్తున్నాడు. అలాంటప్పుడు రొట్టెక తిన్నాడు. ఆయన నాకు అంగీకారం అయితే నీకేంటి నొప్పి? అంటే దేవుడు అంగీకరించినప్పుడు అది నేరం కాదు. ఎందుకంటే దేవుడిది ఒక మనస్సు ఉందండి. ఏంటి ఆ మనస్సు? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? ఇదేంటండి, ఇక్కడేమో రొట్టెలు తినేశాడు, అతను తప్పు చేయలేదా? శిక్ష విధించాలి కదా, అన్యాయం కదా, తప్పు తప్పు తప్పు, దేవుడు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటున్నారా? అలా అనడానికి వీల్లేదు. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరిని ఎళ్ళ జాలి చూపుదునో వారి ఎళ్ళ జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనను, ప్రయాసపడు వాని వలనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. అంటే దేవుని మనసు ఏంటన్నమాట? నా ఇష్టమయ్యా, నేను ఎవరిని కనికరిస్తారని కనికరిస్తాను, నువ్వెవడు అడగడానికి? ఎవరిని దయదల్చాలనుకుంటే నేను దయదలుస్తాను, నువ్వెవరు ప్రశ్నించడానికి? ఓ మనిషి, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడమని 30వ వచనం అంటాడు చూడండి. 30వ వచనం అదే అధ్యాయం 20వ వచనం, 9వ అధ్యాయం 20వ వచనం. అవును కానీ ఓ మనిషి, ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నువ్వెవడరా నన్ను ప్రశ్నించడానికి? చిన్న మట్టి ముద్దలాంటివాడివి, ధూళి లాంటి వాడివి, నన్ను అడుగుతావా? అంటే దేవుడిని అడగకూడదా? అడగకూడదు. సైలెన్స్. ఆయన ఏం చేసినా ఎస్ మై లార్డ్. మీకు తెలుసండి, కోర్టుల్లోని లాయర్లు కానీ పోలీసులు కానీ అందరూ ఉణికిపోతుంటారండి అక్కడ జడ్జి దగ్గర. ఎందుకంటే మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఏదో తెలియక ఏదో సుత్తు పట్టుకుని ఆర్డర్ అని కొడతాడు అనుకుంటున్నారేమో, పని లేక. తేడా వచ్చిందనుకోండి, ఎవడరా అక్కడ అల్లరి చేస్తున్నాడు బయట తీసుకురండి అంటాడు. అక్కడ ఎవరున్నా ఆ స్థానంలో ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ఒక సాధారణ మనిషి ఉన్నా, ఒక ఎస్పీ ఉన్నా, ఇంటి తీసుకెళ్ళి 10 రోజులు జైల్లో వేయండి అంటాడు. కారణం అడగడానికి లేదు ఎవరును. ఎందుకు మీరు జడ్జి గారైనంత మాత్రాన్ని 10 రోజులని ఏ తప్పు చేశారని చెప్పిన వీడికి 4 రోజులు ఏంట్రా అంటాడు అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్. తెలుసా మీకు? న్యాయమూర్తికి యొక్క ఉన్న హక్కులు, అర్హతలు ఈ చట్టం ఇచ్చింది.
ఈ చట్టం ఇచ్చిందంటే స్టిల్ ఈరోజు మన భారతదేశంలో ఉన్న జడ్జిలకి మ్యాజిస్ట్రేట్లకి ఉన్న పవర్ అది, సుప్రీం పవర్స్ అవి. అది నచ్చితే ఎవరికైనా శిక్ష వేసేయచ్చు. సంతకానికి అంత విలువ ఉంది. ఎవడు అడిగేవాడు? అందుకే ఎప్పుడు బాబు అయ్యా సారీ తప్పు అయిపోయింది అంటే శిక్ష తగ్గిస్తాడేమో. లేదు కానీ నేనెందుకు తప్పు చేశాను, మీరెవరు నన్ను శిక్ష విధించడానికి అని కానీ వాయిస్ రైజ్ అయిందా పెంచుకుంటూ వెళ్ళిపోతారండి శిక్ష. ఎవరు అడగడానికి వీల్లేదు. ఒకవేళ అప్పీల్ పెద్ద జడ్జికి అడిగారు అనుకోండి, కింద జడ్జి ఇచ్చింది పై జడ్జి తేడా చెప్పడానికి వీలేదు. ఎందుకంటే ఇద్దరు కూడా జడ్జిల కులమే కదా. అక్కడ ఫీలింగ్ వస్తుంది. అంటే రేపొద్దున నన్నైనా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు కనుక వీళ్ళకి జడ్జిలు అంటే భయం ఉండాలి. కాబట్టి ఓకే కింద చెప్పిన దాన్ని నేను ఆమోదిస్తానని అంటాడంతే ఎవరైనా. చూసారా ఏమండి, ఈ న్యాయమూర్తులకు ఒక మనిషికి ఎంత అధికారం ఉంటే దేవుడు సుప్రీం పవర్ ఆయన ఎందుకు నువ్వు క్షమిస్తున్న వాళ్ళంటే నువ్వెవరు అడగడానికి? సముఖ రొట్టెలు తింటే తప్పు కాదా? తప్పు కాదు. మరి అక్కడ అన్నావు తప్పని షటాప్, నీకెందుకు, నేనే తినమన్నాను, తిను పర్లేదు అన్నాను. నేను కరుణించానయ్యా దావీదునప్పుడు. మరి ఎక్కడ కరుణించిన దేవుడు అక్కడెందుకు కరుణించలేదు? నువ్వు తప్పు చేసావయ్యా. ఎంత కరుణించుకుంటూ పోతే మాత్రం నీకు నచ్చింది చేసుకుంటూ పోతావా? నో. చూసారు దేవుడు దావీదు విషయంలో ఎంత ప్రేమ చూపించినా ఒకానొక సమయం వచ్చేసరికి స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ అంతే. మంచివాడు కదండి మన తండ్రి. ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుంది? మా డాడీ ఎంత మంచోడు, మన పరలోకపు తండ్రి ఎంత నిర్మలమైన మనస్సు కలిగిన వాడండి. హ్యాట్స్ ఆఫ్. కనుక ఎప్పుడు కూడా మనుషులుగా మనం అని దయను సంపాదించడానికి చూడాలి. మనుషులు దయ్యొద్దు. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పటికీ మనుషుల దయ సంపాదించుకుని చూస్తే నేను దేవుడికే దాసుని కాకపోదు. నాకు కావాల్సిందల్లా దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కృప. దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను మెచ్చాలి అని అనుకోవాలి. అప్పుడు నీకు ఆయన మీద అనుమానం రాదయ్యా, ప్రేమ కలుగుతుంది. అలాంటి మనసుతో నువ్వు ఆలోచిస్తే అనుమానించి తింటే ఏదైనా అనుమానమే. ఏమండి, నీకు అనుమానం కలిగింది అనుకో, ప్రతిదీ అనుమానమే. ఏమండి, ఒకడేమో మజ్జిగ తాగుతున్నాడు ఇలాగా, ఆడు నిలబడి తాగుతుంది, తాడి చెట్టు దగ్గర తాగుతున్నాడు. ఆడు తాగుతుంది నిజంగా మజ్జిగే, ఆడు కళ్ళు అలవాటే లేదు. చూసినందుకు నువ్వేమనుకుంటావు? కళ్ళు వేసేస్తున్నాడు రేడు. కళ్ళ ఒరే నీ కళ్ళు సరిగ్గా లేవురా, నీ కళ్ళుతో ఎలా జడ్జి చేస్తావు? అది పాలో పెరుగో కళ్ళో? అవునా? నీ కళ్ళు సరిగ్గా లేవు, అందుకే అది కళ్ళు అనుకుంటున్నావు. నీకు కావలిస్తే రా నోట్లో పోసుకో, అది మజ్జిగో. ఏమంటే ఎప్పుడు చెప్పాలి మనం? అది నోటితో రుచి చూసి అమ్మమ్మ ఈ కళ్ళేనండి. అదే ఒకళ్ళ ఏమయ్యా కళ్ళుతారు లా కాదయ్యా బాబు వెళ్ళరా మజ్జిగ నోట్లో పోతారని మధ్య నిజమేనండి మజ్జిగండి బాబు సారీ అండి. నువ్వు అపార్థం చేసుకుని ఎదుటివాడిని నేరస్తాడని ఎలాగంటావు? పవిత్రులకు అన్నీ పవిత్రములే, అపవిత్రులకు అన్నీ అపవిత్రాలే. ఏమండి, నీ కనుదృష్టి మంచిదైతే అన్నీ మంచిగా ఉంటాయి, నీ దృష్టి చెడ్డదైతే అన్నీ చెడ్డవే. ఎందుకు నువ్వు మంచి కోణంలో చూడవు? దేవుడు ఎప్పుడు అందరినీ మంచి కోణంలో చూసేవాడు. ఊరకని ఎవరి మీద నేరస్థాపన చేయడు, ఊరకని ఎవరి పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోడు. అది మన తండ్రి మనస్సు. కనుక నీకెందుకు వచ్చేస్తుంది డౌట్ ఆయన మీద? నీకెందుకు డౌట్ రావాలి? నీ తండ్రి మీద నీకెందుకు డౌట్ రావాలి? తప్పు చేశాడనా? తప్పు చేయడు ఆయన. తప్పు చేసే మనసు కాదు ఆయనది, చాలా పర్ఫెక్ట్ ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉంటాయండి. క్షమించాలనుకున్నప్పుడు క్షమిస్తాడు, శిక్షించాలి అనుకున్నప్పుడు శిక్షిస్తాడు, అంతే. అందుకు దేవుడు ఒక మాట అంటున్నాడు. నెహెమ్యా గ్రంథంలో 9:17 చూడండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథం 9:17. నెహెమ్యా గ్రంథం 9:17. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. దేవుడు మనస్సు ఎలాంటిదటండి? నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు. దేవుడికి ఎలాంటి మనస్సు ఉందటండి? క్షమించాలని మంచి మనస్సు కలిగిన వాడండి మన తండ్రి. కానీ అందరినీ క్షమించడు. ఉన్నది కాబట్టి అందరినీ క్షమించుకుంటూ పోతాడా? కొంతమంది దగ్గరికి వచ్చేసరికి గరే ఈయన క్షమించండి రా పో అంటాడు. ఎందుకు? ఇక్కడ క్షమించుటకు సిద్ధమైన దేవుడే, అందరి పట్ల వాత్సల్యము, కరుణ, దీర్ఘశాంతము, కృప కలిగిన వాడని ఇక్కడ చెప్తున్నాడే. మరి ఇక్కడేమంటున్నాడు? చూడండి.
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. ఏమండి? యెషయా గ్రంథం, క్షమించండి, 29వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 'అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అనవచ్చునా? రూపింపబడినది వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? అంటే దేవుడు ఏంటంటే బుద్ధి లేకుండా ఎలా చేస్తున్నాడు? నెవర్. ఎప్పుడు అనకండి ఆయన గురించి ఎప్పుడు మాట్లాడకండి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనది. ఎందుకంటే దేవుడు ఇలా చేశాడు. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా చచ్చిపోతే అయ్యో దేవుడా నాకు ఎంత అన్యాయం చేసావు. ఆయన ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాడండి. ఎవరికి చేయవలసిన న్యాయం వాళ్ళకి చేస్తాడు. నీకది అన్యాయం అనిపిస్తుందేమో. ఏమండి? ఇద్దరు ఉంటారు, ఒకడు హత్య చేశానన్నాడు, ఒకడు హత్య చేయలేదన్నాడు. జడ్జి తీర్పిస్తాడు. ఏమని? నువ్వు హత్య చేశావు, వీడికి శిక్ష వేయండి అంటాడు. అప్పుడు వాడంటాడు నువ్వు నాకు అన్యాయం చేశావు అంటాడు. అన్యాయమా? ఒకడికి అన్యాయం, ఒకడికి ఏమది న్యాయం. అందరికీ న్యాయం అవ్వదు. అది ఇరు వర్గాలకి న్యాయం ఎలాగవుద్దండి? ఒకరికే న్యాయం అవుద్ది, మరొకరికి అది ఎలా ఉంటుంది? నాకు అన్యాయం, నాకు శిక్ష విధించి మీరు అన్యాయం చేశారంటాడు. దేవుడు అలాంటి అన్యాయస్తుడు కాడు. ఇక్కడ క్షమించుటకు సిద్ధముగా మనసు కలిగిన దేవుడు, ఏమండి, మరొక దగ్గరికి వెళ్ళేసరికి అసలు నాకు క్షమించుటకు మనస్సు లేదు. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. అతడు నిరపరాధుల రక్తము యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేదు. ఒరే, క్షమించాలన్న మనసు నాకు లేదనేసాడు. చూడండి, చూసారా? క్షమించుటకు సిద్ధమైన మనసు అని దాన్ని నెహెమ్యా గ్రంథంలో చదివామా? ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? అసలు క్షమించను, నేను క్షమించే మనసు నాకు లేదు. 3 అంటారు దాన్ని, 3. అప్పుడప్పుడు చూడండి, 3 బాగుంది అనుకోనండి, వరాలు ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి? భార్యని పిలిచేస్తారు, అమ్మ ఏం కావాలి నీకు? నాకు చీర కావాలండి, బంగారం కావాలి. ఓకే సరే. 3 బాగాలేనప్పుడు ఏమండి చీర కావాలి? పో, మంచి చెడ్డ లేకుండా కష్టాల్లో ఇబ్బందులు ఏంటి నీకు చీర కావాలి, అవతల బాగుంటాడు. ఇదంతా దేని బట్టి ఉంటుంది? 3 పరిస్థితులు, సందర్భం, సంఘటనలు, వీటన్నిటిని బట్టే నీకు ఉంటుంది డెసిషన్. కనుక ఇప్పుడు దేవుని పట్ల మనం ఎలా ఉండాలి? దేవుడు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు క్షమించాలని నీ పట్ల చూసినప్పుడు క్షమించాలని మనసు అనిపించింది అనుకో, బతికిపోయినట్టే మనం. అమ్మ క్షమించేశాడు మనల్ని. తేడా జరిగినప్పుడు ఆయన కానీ కోపంతో ఉన్నాడా, నీకు మరి క్షమ లేదు. అలాగని ఆయన ఏదో సీరియస్గా ఏదో మూడ్లో ఉండి ఎవరికి అన్యాయంగా మనుషుల శిక్ష విధించేవాడు కాడు ఆయన. నేను 3 అన్నానంటే అది మనుషులకు, దేవుడికి 3 కాదు. దేవుడు నీకు అనుకూలంగా ఏమైనా మాట్లాడాలన్నా, నీ కృప చూపించాలన్నా, నీకు శిక్ష విధించాలన్నా నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు మొదట. అందుకే మీకు మొదటే చెప్పాను ఏమని, ఒక నేరస్తుడిని ఈ చట్టం ముందు ఏం చేస్తాడు? వీడు పాత నేరాల, పాత కేడిగాడే, నేను పాత నేరస్తులు లిస్టులో జాబితాలో వీడు ఉన్నాడా చూస్తారు. అవునండి మహాప్రభు 10 ఉన్నాయి వీడి మీద, అయితే ఈయన్ని జాగ్రత్తగా చూడాలి, ఈయన్ని క్షమించకూడదు. వీడి మీద ఆల్రెడీ 10 ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి, అమ్మా 2 రేపులు ఉన్నాయండి, 10 దొంగతనాలు ఉన్నాయండి. నిజమా? ఆ పాత కేసులన్నీ తెలిసేసరికి ఇందులో వీడిని ఎలా చూస్తారంటే వీడు పెద్ద కేటుగాడు అన్నమాట. వీడు దృష్టి మారిపోద్ది వెంటనే, న్యాయమూర్తి దృష్టి మారిపోద్ది వాడి మీద. అదే లేదు మహాప్రభు, నన్ను అన్యాయంగా ఇరికించారండి, నేనే తప్పు చేయలేదు, నా మీద ఏ పూర్వపరమైన కేసులు లేవండి అన్నాడు. అవునా? నిజమా? చెక్ చేయండి, ఏమండి ఉన్నాయి కేసులు ఏమైనా? ఏమి లేవండి. ఓకే. ఆ సందర్భాన్ని బట్టి నీ మీద కరుణ, దయ చూపించచ్చు. దేవుడు కూడా అంతే. ఎలా? నీ పూర్వపరాలు ఆలోచిస్తాడు. నీ భక్తి ఎలా ఉంది, నువ్వు దేవుని పట్ల చేసిన క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు దేవుని కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత శ్రమించావు, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని కొన్ని సందర్భాల్లో నువ్వు ఒకవేళ తెలియక పొరపాటు చేసినా, తెలిసి పొరపాటు చేసినా, ఓకే 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 సరేలేరా ఇంకెప్పుడు చేయకి వెళ్ళంటాడు. ఏమండి? సరేలే ఇంకెప్పుడు చేయకిలే వెళ్ళంటాడు.
అదే కానీ వీడు నేరస్తుడు, చాలా పెద్ద క్రిమినల్, వీడు మంచోడు కాదంటే చిన్న విషయాన్ని కూడా నో నిలబెట్టు, దానికోసం నువ్వు సమాధానం చెప్పాలి, నీకు నేను క్షమాపణ పెట్టను అంటే మంచి వాళ్ళ పట్ల నెహెమ్యా 9:17 పనిచేస్తుంది. ఎలా? దేవుని కోసం భక్తిగా ఉండి ఏదో అనుకోకుండా ఏదో పొరపాట్లు ఏదో జరిగింది, అలాంటప్పుడు ఓకే క్షమించుటకు సిద్ధమైన దేవుణ్ణి, దయావాత్సల్యం కలిగిన వాడిని, ఆ రెఫరెన్స్ మీకు వర్తిస్తుంది. ఏమండి? నిజంగా ఇది ఎప్పుడూ కూడా క్రిమినల్ మైండ్తో ఉండి ఎప్పుడూ కూడా దేవునికి విరుద్ధంగా, బైబిల్కు విరోధంగా ఆలోచిస్తే 2 రాజులు 24 వచ్చిన వర్తిస్తుంది. అడిగి ఏమని? అసలు క్షమించుటకు యెహోవా నేను నాకు మనస్సు లేదు, నేను క్షమించనురా. చూసారా? అంటే నేను క్షమించాలన్నా, క్షమించకుండా పోవాలన్నా మీ పూర్వపరాలు, మీరు గతంలో దేవుని పట్ల ఎలా బ్రతికారు, ఏమైనా మంచి చేశారా, ఏమైనా మంచి మీరు చేశారా? ఆ మంచి చేస్తే ఆ మంచిని బట్టి మీకు క్షమ దొరుకుతుంది. మీరు దేవునికి ఏమైనా విరుద్ధంగా ప్రవర్తించారా? అయితే మీకు క్షమ దొరకదు. ఎందుకంటే మీ మనసు పూర్వం ఆయనకు తెలుసు, ప్రస్తుతం ఆయనకు తెలుసు, భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. మనిషిగా మనకు తెలియకపోయినా వీడు ఒకడు వదిలితే భవిష్యత్తులో వీడు ఎలా ఉంటాడు, వీడైనా మారుతాడా? ఎందుకంటే అండి, మనిషిగా ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించండి ప్లీజ్ అంటారు. కానీ నిజంగా కొంతమంది ఆ టైంలో మారుతారు, మరి కొంతమంది అప్పటికి మాత్రం అంటారు క్షమించండి ప్లీజ్ అంటారు. కానీ తర్వాత వాడు క్షమించిన తర్వాత మారడు, అలాగే ఉంటాడు. అప్పుడు వాడు ఎందుకు క్షమించాలి? కనుక దేవుడు భవిష్యత్తును ఆలోచించి వీడిని క్షమించినా వీడు మంచోడు కాడు కనుక ఏసై శిక్షడికి అన్యాయస్తుడా? ఆయన తీసుకున్న తీర్పు తప్ప కాదు. ఎలా అంటాం మనం? ఎలా అనుకుంటాం మనం? నిజంగా బైబిల్లో ఇన్ని సందర్భాలను దేవుడు రాయించటంలో తన మనస్సు బయట పెట్టుకున్నాడండి. నాయన, ఇలాంటి సందర్భాల్లో నేను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలా వ్యవహరిస్తాను, నేను ఇంత ప్రేమ చూపించిన మోషే విషయంలో నేను క్షమ చూపించిన వాడను, ఒకనొక పరిస్థితి దగ్గరకు వచ్చారో నేను క్షమించడానికి నాకు మనస్సు లేదంతే. ఏమండి, ఎంతోమంది దుర్మార్గులు, నీచులను క్షమించిన దేవుడు మోషే అడిగింది ఏంటండి? అక్కడ దాటి వెళ్ళటమే కదా, చూస్తాననే కదా అన్నాడు. మరి దేవుడు ఎందుకు ఒప్పుకోలేదు? అంత కఠినుడా? పోనీ మోషే అంత ప్రీవియస్ క్రిమినల్, అంత పెద్ద నేరస్తుడా? కాదే. కానీ దీని వెనక ఉన్న ఆంతర్యం కూడా చెప్పమంటారా? నాయన, 120 సంవత్సరాలు ముసలుడు అయిపోయావయ్యా, ఈ యోర్దాను మరలా దాటాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ యుద్ధాలు చెయ్యాలి, ఆయన చూడ్డానికి అక్కడే ఉందయ్యా, నీకు ఇంకా అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను, వచ్చేయి, తొందరగా వచ్చేయి, టేక్ రెస్ట్. మోషే లోక సంబంధంగా ఆలోచిస్తాడు. ఏమని? ఏదో పాలితీన్లో ప్రపంచ కనాన దేశం, అది చూస్తాను. ఏదో మనిషి అంటే ఇద్దరు కావిడి మీద గెలని అరటి ఏంటంటదని ద్రాక్ష గెలని ఇద్దరు మూసుకెళ్తారట. అంత సారవంతమైన నేలట. దాన్ని చూడడానికి ఏముంది బిడ్డ? అందులో ఏం లేదురా, నేను చేశాను, మాట చేత కలగజేయబడింది అది. కానీ నువ్వు చచ్చిపోయిన దగ్గరికి వస్తే అంతకు మించిన 1,000,000 రెట్లు గొప్పది నీకు ఉంటుందా? అది చూద్దు. కానీ రెస్ట్లోకి వచ్చే కొడుక నేనంటే అక్కడికి ఇంకా పని పెట్టుకొని మళ్ళా వీళ్ళందరినీ, ఈ దౌర్భాగ్యులందరినీ తీసుకొని వెళ్ళి వీళ్ళు సణుగులు, సంశయాలు వీటన్నిటిని భరిస్తూ మరలా యోర్దాను నది దాటించి ఆ ఊర్లోనికి వెళ్ళి పంచటం, ఈ పనులన్నీ ఎందుకయ్యా నీకు? వచ్చేయి అంటే ఆయన కోపంలో కూడా కొన్ని సందర్భాల్లో ఏముంటుంది తెలుసా? ప్రేమ, మంచి. మోషే నేరస్తుడని కాదు, తిట్టాడు, తప్పే. కానీ అది కారణంగా చేసుకొని, సరే ఎలాగా నువ్వు అన్నావు కదా ఈ మాట, అది తప్పేలే, నువ్వు లోపలికైతే వెళ్ళవు. పాలితేన్లు ప్రవహించే కణాన్ని, ఈ కణాన్ని గొప్పదా, దేవుడిచ్చే ఆ కణాన్ని గొప్పదా? చెప్పండి మీరు. అబ్రహాం ఏ కణాన్ని ఆశపడ్డాడు మీరు చెప్పండి? దేవుడు ఇచ్చిన వాగ్దాత దేశాన్ని కోరుకున్నాడా, లేదా చూడని ఆలోకాన్ని కోరుకున్నాడా? ఏమండి? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, పునాదులు గల ఆ కనాను కోసం, ఆ పట్టణం కోసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు ఎదురు చూసి చచ్చిపోయారు. కానీ ఏదో ఈ లోకాన్ని చూడాలి, ఏదో ఇది గొప్పది, ఏదో ఇది అందమైన పట్టణం వద్దయ్యా, వాటి కోసం నువ్వు ఆలోచించొద్దయ్యా. కమాన్, వచ్చేయి, సెలవు ఇచ్చేస్తున్నాను నీకు అంటే. కొన్ని సందర్భాల్లో సెలవు ఇవ్వటం, రెస్ట్ ఇవ్వటం కూడా నీకు అది వరం. ఏమంటే, జాన్సన్ గారు ఇంకా బోల్డ్ పాటలు పెట్టుకున్నారు, చెయ్యాలనుకున్నారు. దేవుడు ఏం చేయారు? వచ్చేయి. మరి ప్రభు ఇప్పుడు వెళ్ళిపోతాడు, అంతా దుఃఖసాగరంలో పడిపోతాడు, ఆడి సంగతి నీకెందుకు రా వచ్చేయి. అలా కాదు ప్రభు, చాలా ప్రాజెక్టులు నేను పెట్టుకున్నాను, నీకు ఎందుకురా సెలవు ఇచ్చేస్తాను నేను అంటుంటే, పని చేస్తాను ఎందుకంటే వచ్చేయి.
డెసిషన్స్. ఆయన నిర్ణయాలలో చాలా ఆంతర్యం ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోలే. ఓహో, నా తండ్రి మంచి మనసుతో నాకు విశ్రాంతి ఇచ్చేస్తున్నాడు. నా తండ్రి మంచి మనసుతో నన్ను పిలుస్తున్నాడు, కోపంతోనో ద్వేషంతోనో. గదమాయించాను, రే నువ్వు పనిచేయడానికి వీళ్ళది పో ఇంటికి అంటారు. ఆహా, ఇంటికి వెళ్ళడం గదమాయించాడని నువ్వు అనుకున్నావు, కానీ ఇంటికి పొమ్మండలో ఎంత గొప్ప వరం అది. ఏమండి, ఇలా ఎందుకు ఆలోచించరు? కనుక దేవుడు అన్యాయస్తుడా? కాదు, అట్లన్న రాదు. దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ప్రేమ ఉంటుందండి. చెడ్డవాడికైతే అది తీర్పు, మంచివాడికైతే అది న్యాయం. కానీ ఇంతగా దేవుని మనసును చదివి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారండి? ఇంత డీప్గా ఎవరండి చెప్తారు? ప్రపంచంలో ఎవరు చెప్పడండి. దేవుని మనస్సులోనికి తొంగి చూచిది దేవుని మనసు. ఆయన కోపంలో కూడా నీకు విశ్రాంతి ఉందయ్యా, ఆయన తిట్టులో కూడా నీకు ఏముంటుంది, ఆశీర్వాదం ఉందయ్యా. ఎవరండి చెప్తారు? ఇలా దేవుని గురించి ఆలోచించాలంటే దేవుడు నీ మనస్సులో నిండిపోవాలి. నిజంగా నువ్వు దేవుడిని అర్థం చేసుకునేటప్పుడు ఆయన ఏం చేసినా నీకు అన్యాయం అనిపించదండి. ఏమంటే మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఎంత మనుషులు స్వార్థపరులు కదా, మన పిల్లలు ఎంత అల్లరి చేసినా మనకు నష్టం కాదు, అవునా కాదా? అదే పరాయి పిల్లలు ఏమైనా చేస్తే మాత్రం అబ్బాబ్బాబ్బా అల్లరండి బాబు అంట. మరి నీ పిల్లలు చేస్తున్న అల్లరేంటి? వీళ్ళది అల్లరి కాదండి, ముద్దు. నీ పిల్లలైతే నీకు ముద్దు, ఎదురు పిల్లలైతే వాళ్ళు వద్దా? ఏమండి, తప్పు కదా? నీకే ఇటువంటి న్యాయం అన్యాయం నీకుంటే మరి దేవుడు ఆయన పిల్లల పట్ల ఆయనకు ప్రేమ ఉంటుంది, ఆయన పిల్లల పట్ల ఆయనకి స్వార్థం ఉంటుంది. ఆయన పని చేసి ఆయన పిల్లల కోసం ఆయన ప్రేమ పొంగిపోతుంటుంది. అది నువ్వు అన్యాయం అనుకుంటే ఎలా? ఏదో కోడలు ఆలోచించుకుంటే ఎలా? తప్పు కదా? విశ్రాంతి ఇచ్చేస్తారే, 120 సంవత్సరాలు ముసలాడు అయిపోయి కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, తలంతా పండిపోయింది, వచ్చేవయ్యా అంటే ఇంకా రెండు పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్తాను మహాప్రభు అంటే బుద్ధి లేదయ్యా మోషే నీకు? ఇంకెంతకాలం నడుస్తావు కర్ర పట్టుకొని? వచ్చాయి. అదండి ఆయన కోపం వెనుక, ఆగ్రహం వెనుక ప్రేమ కూడా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని దేవుడు అక్కడ అలాగే ఎందుకన్నాడండి, ఇక్కడ ఎందుకు ఇలాగన్నాడండి? దేవుడు తేడా అండి. నో, అనుమానం పడకు దేవుని మీద. ఏమండి, దేవుడు అనుమానాస్పదంగా ఈ సందర్భాలు నీకు కనబడుతుంటే నువ్వు దేవుడిని సందేహిస్తున్నావేమో. వద్దు, సందేహించకండి. హీఈస్ ఎ వెరీ 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 గుడ్ ఫాదర్. ఆయన లాంటి డాడీ, ఆయన లాంటి తండ్రి ప్రపంచంలో ఎవరు లేరండి, నరమాత్రుల్లో లేరండి. అంత గొప్ప తండ్రి. నెంబర్ 1, ఆయన ప్రేమించండి బాగా. ఆయన ప్రేమించి ఆయన కోసం పని చేయండి బాగా. ఆయన సంతోషపెట్టండి బాగా. అప్పుడు ఆయన మీద మీకు ఏం కలుగుతుందో తెలుసా? ఎప్పుడూ అనుమానం రాదండి. కొంతమంది భార్యలండి నిజంగా భర్తలను చాలా ప్రేమిస్తారండి, ఎప్పుడు అనుమానించరండి. వాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా అడగరండి ఎందుకు లేట్ అయ్యావండి అని. అంటే వీడియో అడుగుతాడు ఒక్కొక్కసారి, ఏమయ్యా నువ్వు ఎప్పుడు నన్ను అడగవు? ఎందుకండి అడిగి మిమ్మల్ని బాధ పెట్టకూడదు. అయినా మీరేంటో నాకు తెలుసండి. అలాగన్న భార్యను చూసి ఏమనుకుంటే ఇది తప్పు చేసిన, నేను మూర్ఖుడిని, ఇలాంటి మంచిదాన్ని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, మారాలి అనుకుంటాడు. అంత అంత అమాయకంగా నిన్ను నమ్మే భార్య, నీకు అనుమానం రాదా ఆమె మీద? ఎందుకు వస్తుందండి? వండర్ఫుల్ ఉమెన్స్ అంటాడు. కొంతమంది చూడండి, భర్తలు భార్యలను అంతగా ప్రేమిస్తారు, భార్యలు భర్తలను అంతగా ప్రేమిస్తారు. ఏంటి అంటే వాళ్ళకున్న ప్రేమ వాళ్ళకి సందేహం కలగనివ్వదు. మరి దేవుణ్ణి కూడా మీరు ఎక్కువ ప్రేమిస్తే ఎందుకు వస్తుంది చెప్పండి డౌట్ ఆయన మీద మీకు? ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడి మీద మీకు ఎందుకు సందేహం? ఎందుకు మీకు ఆయన మీద మీకు నా డౌట్ ఎందుకు? ప్రేమ లేకపోతేనే డౌట్ వస్తుంది. ప్రేమ ఉంటే డౌట్ రాదు. కనుక ఇప్పుడు దేవుడిని ఏం చేయాలి? బాగా ప్రేమించండి, అనుమానించకండి మీ తండ్రిని. మీ తండ్రి తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక మంచి ఆలోచన ఉంటుంది. అలా అనుకొని మీ తండ్రి పట్ల ఉంటే ఆయన మిమ్మల్ని చూసి పొంగిపోతాడండి. సో ఎప్పుడు, నెవర్ ఎవర్ మీ జీవితంలో దేవుడిని అనుమానించకండి, సందేహించకండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఆలోచనలు, మీ తీర్పులు శోధింపనెంతో అసఖ్యములయ్యా. మీ బుద్ధి బాహుళ్యములు, మీ జ్ఞానము ఎంతో గంభీరము నాయన. మనుషులకు అర్థం కాక మీరు తీసుకున్న నిర్ణయాలకు తప్పుగా వాళ్ళు భావిస్తుంటారు.
మనుష్యులుగా ఉన్నాం కనుక మమ్మల్ని క్షమించండి. ఎన్నో సందర్భాల్లో మేము మిమ్మల్ని సందేహించాం తండ్రి, మిమ్మల్ని అనుమానించాం నాయన. నీ దీనదాసులుగా మమ్మల్ని క్షమించండి, మన్నించండి. భవిష్యత్తులో మిమ్మల్ని మరింతగా నమ్మి మిమ్మల్ని సంతోషపరిచే మీ ప్రియమైన బిడ్డల జాబితాలో మేమును ఉండులాగున అవకాశం, భాగ్యం కల్పించ